తీర్చగలమమ్మా. దేవుని యొక్క వాక్యమైన ఏం సెలవిస్తున్నదంటే లోకాసు వార్త 19వ అధ్యాయము ఆయన మాట్లాడుచున్న మాటలు, ఒక ప్రవక్త ఇంటికి రక్షణ కలిగింది. ఏం కలిగిందమ్మా? ఒక ప్రవక్త ఇంటికి దేవుడు రక్షణ కలిగేశాడు. ఆ ప్రవక్త ఎవరు? దేవుని యొక్క వాక్యం లోకాసు వార్త 19వ అధ్యాయంలో ఆయన సంచరించుచు యెరికో పట్టణంలో ప్రవేశించి దాని గుడా కోరుచున్నను. ఇదిగో సుఖపు గొప్పదారుడును ధనవంతుడైన జక్కయ్య. ఎవరమ్మా? జక్కయ్య. జక్కయ్య పేరు గలవాడు అక్కడ ఎక్కడున్నాడమ్మా? యెరికో పట్టణంలో ఉన్నాడంట. అతని జీవితంలో దేవుడు ఒక కార్యం చేస్తాడు. తన పట్ల దేవుడు ఒక మేలు చేస్తాడు. ఏం చేస్తాడు? తనలో ఉన్న దుర్నీతి తీసివేసి పరిశుద్ధ దేవుడు కలగజేస్తాడు. ఇతను దేవుని యొక్క వాక్య ప్రకారముగా ఈ జక్కయ్య అనే కుమారుడు ధనలాభం చేసేవాడు, అంటే వ్యాపారం చేసేవాడు, ఇంట్రెస్ట్ వ్యాపారం చేసేవాడు, ఇతను ధనమును ఆశించేవాడు. అతని జీవితంలో దేవుడు ఏం చూపించాడంటే ధనము కన్నా విలువైనది దేవుడు కృప అని చూపించలేదమ్మా. ఈ జక్కయ్య అనే ప్రవక్త పేరులో ఒకరు యేసు ఎవరు అని చూచుకోరుచు పొట్టివాడనా. ఎవరమ్మా? ఈ జక్కయ్య ఎలాంటి వాడు? పొట్టివాడు. దేవుడు వస్తున్నాడు, ఈ పట్టణానికి దేవుడు వస్తున్నారని తెలుసుకుని ఈ జక్కయ్య ఏం చేస్తాడంటే వారందరికన్నా చిన్నవాడు, పొట్టువాడు కనుక దేవుణ్ణి ఎలాగైనా చూడాలని ఏం చేస్తాడు? పొట్టువాడిన జక్కయ్య ఎక్కడికెక్కాడు? మేడు చెట్టు ఎక్కాడు. ఏ చెట్టు ఎక్కాడమ్మా? ఆసక్తి కలిగిన వాడికి దేవుడు తేటగా కనపడతాడని ఈ జక్కయ్య చెప్పుచున్నాడు. అందరికి తెలిసిన మాట ఏంటి? జక్కయ్య చెట్టు ఎక్కడు తెలుసు, కానీ ఎవరికన్నా తెలుసా అసలు జక్కయ్య దేవుడు చెట్టు ఎందుకు ఎక్కారు? ఈ చెట్టు మేడు చెట్టు జక్క ఎందుకు ఎక్కాడంటే జక్కయ్యని దేవుడు చూడడానికి కాదు, దేవుడే జక్కయ్యని చూడడానికి వచ్చాడు కాదమ్మా. జక్కయ్య దేవుడు చూస్తే కాదు, దేవుడే జక్కయ్యని దర్శించడం కోసం వచ్చాడు. ఎందుకంటే తనలో ఉన్న దుర్నీతిని తీసివేసి పరిశుద్ధత కలగజేద్దామని దేవుడు వచ్చాడు. జక్కయ్య కుటుంబానికి దేవుడు ఏమిచ్చాడు? రక్షణ ఇచ్చాడు. మేడు చెట్టు ఎక్కిన జక్కని దేవుడు ఏమన్నాడు? కుమారుడా నువ్వు కిందకి రా అన్నాడు. ప్రభా నువ్వు ఎక్కడికి వెళ్ళి పని చేసుకుంటానని దిగుతానన్నాడా? ఏమన్నాడు? ఆయన చెప్పిన మాట ప్రకారముగానే కిందకి దిగిపోడు కదా. దిగవలసినాడు. అందరూ అనుకుంటున్నారు మా ఇంటికి వస్తారు, మా గృహానికి వస్తారు అని రాజులు, న్యాయాధిపతులు, ఎంతో మంది గొప్పవాళ్ళు, ఎంతో భయం కలిగి భక్తి కలిగిన వారు, ఎంతో ధర్మ కలిగిన ఆసక్తి కలిగి అంటే ఈ జక్కయ్య ఇంటికి దేవుడు వెళ్ళాడు. వెళ్ళదమ్మా. జక్కయ్యతో దేవుడు మాట్లాడాడు, మనతో దేవుడు మాట్లాడుచున్నాడు. కానీ మనం ఆలకిస్తున్నామా? జక్కయ్య ఆలకించాడు. ఏం ఆలకించాడు? నీవు యెహోవా తట్టు తిరుగుము, నీకున్నదంతా ఎవరికేమో లోకములు. దేవుని యొక్క వాక్యం ఏందో వచ్చిన జక్కయ్య నిలబడి, ఇదిగో ప్రభు నా ఆస్తి సగం పేదలకు ఇచ్చేదను, నేను ఎవరైతే నేనైతే అన్యాయంగా భూమినైతే తీసుకుని ఉన్నాను అతనికి 4 వంతుల మనలో చెల్లించుకున్న ప్రభు అని ఆసక్తి కలిగి ఉన్నాడు. ఏం చేస్తున్నాడమ్మా? పాత నిబంధన ప్రకారముగా ఒకటి తీసుకుంటే 4 భాగాలు ఇవ్వాలని జక్కయ్య తెలిసినా కానీ ఏం చేశాడు? అక్కడ తప్పు చేశాడు. చేయదా? దేవుడు మాట్లాడు. చాలా మంది మందిరానికి వెళ్ళి వాక్యం వింటారు, యూట్యూబ్లో వాక్యం వింటారు, ఇన్స్టాగ్రామ్ లో వాక్యం వింటారు, ఫేస్బుక్ లో వాక్యం వింటారు, అనేకమైన ఛానల్లో వాక్యం వింటారు, కానీ బ్రతుకులు మార్చుకుంటారా? వారిలో ఉన్న దుర్నీతిని మార్చుకోరు, వారిలో ఉన్న వేషధారి యాసాన్ని మార్చుకుంటారా? కానీ జక్కయ్య దేవుడు మాట విన్నామే, జక్కయ్య వాక్యము మాట్లాడినామే, ఆ జక్కయ్య ఏం మారాడు? తనలో మారు మనసు పొందాడు. అది ఇంట్రెస్ట్ వ్యాపారం చేస్తున్నాడు, అంటే వడ్డీ వ్యాపారం చేసే జక్కయ్య ఏమన్నాడు? దేవుని వైపు తిరిగాడు. తెలియదా?
ఇక దేవుని వాక్య ప్రకారంగా 7వ వచనంలో అందరూ అది చూచి ఈయన పాపి అయిన మనిషి యొక్క బస చేయను వెళ్ళిన చాలా చదువుకొని ఏం చేస్తున్నామా? దేవుని ఎవరి కొరకు వచ్చాడు? నీతిమంతుల కొరకే వచ్చాడు. నశించుచున్న వారిని వెతుకు రక్షించిన వరకే దేవుడు ఈ లోకానికి వచ్చాడు. చెక్కయ్య నశించిపోతున్నాడు, అందుకు దేవుడు వచ్చి వెతికి రక్షించాడు. ఈరోజు నువ్వు కూడా తప్పిపోయినావా? చాలా మంది చూడండి, మనిషి మంచోడు ఉంటారు కానీ మనసులో మంచిగా ఉండవు. కొంతమంది చూడండి, మనసులో మంచిగా ఉంటాయి కానీ మనుషులు మంచిగా ఉండరా? చాలా మంది చూడండి, మనిషి మంచోడైతే మనసు మంచిగా ఉండదు, మనసు మంచిదైతే మనిషి మంచిగా ఉండదు. ఉండరా? రెండు దేవుడికి ఉంటాయి. కానీ చెక్కయ్యకి ఏం మనసు? మనసు మంచిది కానీ మనిషి నీతిమంతుడు కాదు. అటువంటి మనిషిని దేవుడు మాట్లాడి మారు మనసు కలిగించాడు. దేవుడు నీతో మాట్లాడుచున్నాడు, మాట్లాడుతున్నావా? దేవుడు నీతో దర్శించున్నాడు, మార్చున్నావా? నీ జ్ఞానం మార్చావా? నీ బ్రతుకు మార్చావా? నీ స్థితిని మార్చావా? చెక్క ఇంటికి వెళ్ళి దేవుడు మాట్లాడితే ఆ చెక్క మారు మనసు పొందాడు. మార్చున్నావా? నీ జీవితం మార్చుకున్నావా? అదే వేషచారి జీవితం, అయ్యే పాపి జీవితము, అయ్యే నీచమైన జీవితాలు, అయ్యే పాడు చేసే జీవితము ఎప్పుడైనా మారావా? ఈ చెక్కయ్య దేవుడు మాట్లాడినాడు, మారు మనసు పొందాడు. నువ్వు ఎన్నో వాక్యాలు మారవా? దేవుడు కూడా వాక్యం చెప్పాడు. చెక్కయ్యకి ఏం చెప్పాడు? దుర్నీతితో సంపాదించేది ఏది కూడా నీతిది కాదు, అది నీకు పాపమగా వచ్చింది అని చెప్పాడు. అతను ఏం చేస్తాడు? ప్రభువా, అయితే ఏం చేస్తాను? నాకున్న యావత్ ఆస్తులో పేదలకి రక్షించేస్తాను. తర్వాత ఏమన్నాడు? నేను ఎవరి మీదైతే ఈ లాభము సంపాదించుకున్నానో వారికి 4 భాగాలు ఇస్తాను అని ఏం ఒప్పుకున్నాడు? తన దగ్గర తన చేసిన నేరము ఒప్పుకున్నాడు. దీని చేత దేవుడు వాక్యం మాట్లాడాడు. చెక్కయ్య ఏం చేసేవాడు? అక్కడ వడ్డీ వ్యాపారం చేసేవాడు. దీని యొక్క వాక్య ప్రకారం చూడండి, ఎవరైనా తప్పు చేస్తారనుకో వాడిని గద్దించామంటే వాడు ఇంకా పాపంలో పడిపోతాడు. ఎవరైనా తప్పు చేస్తారంటే వాళ్ళు ఏమైనా అన్నామంటే ఇంకా దానికి బానిస అవుతాడు. చెక్కయ్యని అందరూ ద్వేషించేవారు కానీ ప్రేమించేవాడు ఉన్నాడా? చెక్కయ్యని అందరూ తిట్టేవారు, ఇది నీచుడు, అపహాసకుడు, దూషుడు, ఇది పాడైపోవాలి, ఇది చచ్చిపోవాలి, ఇది కాదు చెదడిపోవాలి, ఇది నాశనం కోరేవాడు కానీ ఎవరైనా ప్రేమగా మాట్లాడున్నాడా? చెక్కయ్య అనుకుంటాడు, ప్రభా ఇంతవరకు నా బ్రతుకులో ప్రేమగా మాట్లాడిన వాడు ఎవరు లేరు, నీవే నాతో ప్రేమగా మాట్లాడావు ప్రభా. నా తల్లి తట్టుకున్న ప్రేమతో మాట్లాడలేదు. ప్రేమ ఏంటో రుచి చూపించావు నాకు, నువ్వు మనుషులంటే చూపించావు, మనిషి బంధువులంటే చూపించావు, మనిషి లక్ష్యాలంటే నాకు నువ్వు చూపించావు ప్రభా. చెక్కయ్యకి ధర్మం పెరిగే కొద్దీ ఏమైపోయింది? గర్వం పెరిగిపోయింది. ఆడుతూ నాకు పనేంటి, దాన్ని మించినోడు ఎవరు లేడు కదా, వాడితో నాకు సహాయం ఏంటి, నా సహోదరితో నాకేంటి, వాడికి నేను దగ్గర ఎందుకు దొంగాలి, ఆ దగ్గర ఎందుకు తలదించాలి? గర్వముతో ఇనచిపోయి గర్వముతో ఎదిగిపోయిన చెక్కయ్యను అందరూ ద్వేషించేవారు కానీ ప్రేమించేవాడు ఎవరు కూడా లేనే లేదు. అటువంటి చెక్కయ్య జీవితంలో ప్రేమించేవాడు వచ్చాడు. ఆ ప్రేమతో ఆ చెక్క ఏం పొందాడు? మారు మనసు పొందాడు. గద్దించడం కాదు, ప్రేమించమని దేవుడు చెప్పాడు. ఈ చెక్కయ్య జీవితంలో చేసిన కార్యాలు నీ బ్రతుకుల్లో చేయాలంటే నీవు కూడా వాక్యాన్ని ఆలకించాలి. ఎవరైతే శ్రద్ధతో వాక్యం వింటున్నారో వారి కుటుంబంలో దేవుడు గొప్ప కార్యం చేస్తారు. ఎవరైతే శ్రద్ధగా వాక్యాన్ని దర్శించుకుంటారో వారి కుటుంబంలో దేవుడు రక్షణ కలిగజేస్తారు. వారి జీవితాల్లో మేలులు చేస్తారు. వారి జీవితంలో దేవుడు అనేకమైన భవనాలుగా లేవనెత్తారు. లేవనెత్తనా అంత అయిపోయింది అనుకుంటాము కాదు. ఇప్పుడే మొదలైన ప్రియమైన సహోదరుల చాలా మంది అనుకుంటారు చెక్కయ్య అనుకున్నాడు, నేను పాపిని కదా, నన్ను దేవుడు ఎందుకు చూస్తాడు? నేను వ్యాపారం చేసేవాడిని కూడా, అందరి మీద దోచుకునేవాడిని కదా, అందరి మీద అక్రమంగా సంపాదించుకునేవాడిని కదా, నన్ను దేవుడు ఎందుకు చూస్తాడు అనుకుంటే దేవుడు అతన్ని చూస్తాడు. చూడలేదా? పాపిని నన్ను చూసి దేవుడు ఏమన్నాడు? పలకరించాడు.
ఏం చేశారమ్మా? పాపిని నన్ను చూసి దేవుడు నన్ను పలకరి. అతనేమనుకున్నాడు? నన్ను చూడేమో. అసలు దేవుడు ఇచ్చిందే చెక్కయ్య కోసము. దేవుడు సేవ చేస్తున్న పిలవడు, దేవుడి బైబిల్ పట్టుకున్న పిలవడు, దేవుడి పాటలు పాడమని పిలవడు. దేవుడు ఎవరు పిలుస్తాడంటే బైబిల్ పక్కలేని వాడిని పిలుస్తాడు. దేవుడు ఎవరు పిలుస్తాడంటే వాక్యం విలువ తెలియని దేవుడు పిలుస్తాడు. దేవుడు ఎవరు పిలుస్తాడంటే అసలు దేవుడు అంటే ఏంటో తెలియని దేవుడు పిలుస్తాడు. పిలవడా? అందుకే దేవుడు అన్నాడు, ఏమన్నాడు? రోగము కలిగిన వారికి వైద్యుడు కావాలి, కానీ ఏ రోగము లేని వారికి వైద్యుడు అవసరం. అంటే పాపము చేసిన వారికి దేవుడు అవసరము. నా మందిరంలో ఉన్న వాడికి నేను అవసరం లేదు, మందిరం ఎలపడున్న వాడికి నేను కావాలి. సుంకరి ప్రార్థన దేవుడు విన్నాడు. ఎందుకు విన్నాడంటే ఆ సుంకరి మిక్కులు బాధపడుచున్నాడు. ఎందుకొరకు? ప్రభా, నీ మందిరంలోకి రావడానికి నాకు ఏం లేదు, అర్హత లేదు. ఈ చెక్క అనుకుంటున్నాడు. మనం అనుకుంటాం చూడండి, చాలా మంది అనుకుంటారు. ఏమనుకుంటారు? ప్రభా, నేను పనికి మాలివాణి కదా, పనికి రాని వాణి కదా, నేను పాపము చేసిన వాణి కదా, నేను అది చేసిన ఇది చేసిన వాణి కదా, నువ్వు నాతో మాట్లాడమనుకున్నావేమో. కాదు, ఒక్కసారి మోకరించి నీ మోకాలు నలిగిపోయాయంటే నీ ముఖము తేజో నక్షత్రం వెలిగితేనే దేవుడు వాక్యము సెలవించిన ప్రియమైన సహోదరులారా, ఎవరి మోకాలైతే నలిగిపోయినాయో వారు ముఖము తేజో నక్షత్రం వెలిగించబడిన దేవుని యొక్క వాక్యము సెలవిచ్చింది. చెక్కయ్య దేవుని యొక్క వాక్య ప్రకారం చూడండమ్మా. ఇక్కడ దేవుడు మాట్లాడుచున్న మాట 7వ వచనంలో, అందరూ అది చూసి ఈయన పాపైన మనిషి వద్దకే పస చేయను వెళ్ళినని చాలా సమీపునిది. ఏంటన్నా? అందరూ వదిలేదంట, ఎవరి దగ్గరికి వెళ్తారంట? పాపి అయినా చెక్కయ్య ఎత్తుకొస్తున్నాడంట. ఎవరు ఇచ్చాడమ్మా? దేవుడు ఎవరి దగ్గరికి వచ్చాడు? చెక్కయ్య ఎత్తుకొచ్చాడు. బైబిల్ గ్రంథంలో చూడండి, పాత నిబంధనలో 11వ ప్రవక్త మనకు కనబడుతున్నాయి. ఇది చెక్కయ్య. ఆయన వేరు, ఈయన వేరు. ఇది వడ్డీ వ్యాపారం చేసేవాడు, పాపము చేత సంపాదించే చక్కెర జీవితంలో దేవుడు ఏం కలగజేస్తాడు? రక్షణ కలగజేస్తాడు. నీ జీవితంలో దేవుడు రక్షణ కలగజేస్తాడు. కలగజేయడా? ఎప్పుడంటే నువ్వు యెహోవా యందు నలగబడి ఉన్నప్పుడు. ఒక దెబ్బ తగిలితేనే కానీ జీవితం ఏంటో తెలియదు, తెలుసా? దేవుడు ఎంతో మంది ఉన్నా కానీ ఎవరో పడగొడుతుంది దేవుడు. దేనికి కారణం తెలుసా? నీ జీవితము ఎలాంటిదో తెలియడం కోసమే దేవుడు ఒక్కొక్కసారి నేను నలగొడతాను. నలగొండా చెక్కయ్య అంటున్నాడు. మేలు చెట్టెక్కాడు. ఎందుకంటే వాళ్ళందరూ కూడా హైట్ కలిగిన వాడు. ఈ చెక్కయ్య పొట్టివాడు కనుక ఏమెక్కాడు? మేలు చెట్టెక్కి ఎవరి వైపు చూస్తున్నాడు? దేవుడి వైపు చూస్తున్నాడు. కనుక ఎవరి దగ్గర తెలిసిన విషయం ఏంటంటే ఆ ఏరుకో పట్టణం వచ్చిన దేవుడు ఎందుకొరకు అంటే రాజుల కొరకు, ప్రవర్తన కొరకు కాదు, చెక్కయ్యనే మార్చడం కొరకే దేవుడు వచ్చాడు కదా. ఈ బ్రతుకు మారుస్తాడు దేవుడు. ప్రభువా, ప్రార్థించు. ప్రభువా, నా జీవితం నీకు ఎలా అయిపోయింది, నా జీవితం నీకు నా అప్పచెప్పుచున్నాను, నువ్వేం చేస్తావో చేసుకో. అయిపోయింది. జరగదాని కోసం ఆలోచించు. జరిగిపోయిన దానికోసం కాదు, జరగబడిపోయిన దానికోసం కాదు, జరగబోయే దానికోసం ఆలోచించమని దేవుడు చెప్పుచున్నాడు. నువ్వు ఒకవేళ 50 సంవత్సరాలు వచ్చినాయా, 20 సంవత్సరాలు నీకు వచ్చినాయి, 50 సంవత్సరాలు బ్రతకాలి. 20 సంవత్సరాలుగా నువ్వు పాపముతో, సావతంతో, లోకముతో వ్యసనాలతో తిరిగా ఆ జీవితం ఎలాగా పాడైపోయింది. ఉన్న 25 సంవత్సరాలుగా నా దేవుడితో నడుస్తున్నావా? బైబిల్ పట్టుకుని వెళ్ళిపోతే కాదు, బైబిల్లో ఉన్న వాక్యం మారాలి. బైబిల్ పట్టుకుని ఎక్కడ పారిపోయినా, ఎక్కడ గెలిపోయినా కాదు. దేవుడు అంటున్నాడు, నా ప్రియమైన సహోదరులారా, ఈ చెక్కయ్యతో దేవుడు మాట్లాడిన నిమిషము, ఒకే ఒక నిమిషం దేవుడు మాట్లాడు, నిమిషంలో బ్రతుకుని మార్చుకున్నాడు. గంటలు తరబడి, రోజులు తరబడి, సంవత్సరాలు తరబడి, నెలలు తరబడి, వారాలు తరబడి ఎన్నో వాక్యాలు మారుతున్నావా? నీ పాప జీవితాన్ని విడిచిపెడుతున్నావా? చెక్కయ్య మార్చబడేదంటే వాక్యం మారుస్తుంది. మనిషి మారిపోవచ్చు, లోకం మారిపోవచ్చు,
లోక మార్పు వచ్చావా కానీ వాక్యం మారదా? ఎందుకంటే వాక్యము దేవుడే అన్నాడు. దేవుడు వాక్యమైన వాక్యం మారదు, దేవుడు మాటదా? నా పాట నీ మాట జీవము కలదయ్యా, నీ మాట మార్పు లేనిదయ్యా. మనిషి చూడండి, మనిషి దగ్గర మాట మార్చి చెప్తారు. దేవుడు ఏదైనా మాట ఇచ్చాడంటే ఎక్కడైనా చెప్పడా? ఈ చెక్కే జీవితంలో దేవుడు చేసిన ఎంతైనా కార్యం ఏంటంటే ఈయన మేలు చెప్పిస్తాడు. నీవు కూడా ఒకరోజు దేవుడి మందిరానికి రా, నీ జీవితాన్ని దేవుడు ఏం చేస్తాడు? వారు మనసుతో కలిగిస్తాడు. నా ప్రియమైన సహోదరులారా, నా జీవితం ఇంత అనుకున్నావా? లేదు. నా జీవితం ఇంత అనుకున్నావా? కాదు. నేను ఇంత అనుకున్నావా? ఆరిపోతాను అనుకున్నావా? లేదు. ఆరిపోయిన మాదిరమైన బ్రతుకుని మార్చాడు దేవుడు కదా. ఆరిపోయిన వాడిని వెలిగించే దేవుడైనా ఆరిపోయి అనుకుంటున్నావా? నా సహోదరుడు నేను ఆరిపోయాను, నా బంధువులు నేను ఆరిపోయాను, నా స్నేహితులు ఎందుకు నేను ఆరిపోయాను, నా భార్య ఎందుకు నేను ఆరిపోయాను, నా భర్త ఎందుకు నేను ఆరిపోయాను, నా ప్రేమించిన ప్రియురాల దగ్గర ఆరిపోయాను అనుకుంటున్నావా? ఆరిపోయి నేను దేవుడు వెలిగించినా నీవు ఆరిపోతే ఎన్నిసార్లు ఆరిపోయినా వెలిగించే శక్తి నా దేవుని ఎంత ఉందో లేదా? వెలిగిస్తాడు. చెక్క ఎనుకున్నాడు, ఏమనుకుంటున్నాడు? ప్రభువా నేను చేసింది తప్పే. ఏంటనుకున్నామా? నేను చేసింది తప్పే. ఆ తప్పిని సరి చేసుకుంటా, ఆ తప్పిని సరిదిద్దుకుంటా అని చెప్పి ఏం చేస్తాడంటే ఈ చెక్కయ్య మారు మనసు కలిగాడు. ఎలా మారు మనసు కలిగాడంటే వాక్యముతో దేవుడు మాట్లాడాడు. నువ్వు కూడా దేవుడి బిడ్డలమైన ఉన్నావు కదా. నీకు తెలిసిన వారే, నీ వారే ఎవరైనా నశించిపోయారా? ఇక దేవుడు ఒక వాక్యం చూడండి అమ్మా, 10వ వచనంలో దేవుడు అంటున్నాడు, నశించిన దానిని వెతికి రక్షించడానికి మనుషుని కుమారుడు వచ్చినని అతనితో చెప్పాను. ఏమన్నాడమ్మా? నశించుచున్న వారిని వెతికి రక్షించు. గాయము తగలకుండా దేవుని రక్షిస్తున్నాడు. రాళ్ళతో పట్టబడిచినప్పుడు దేవుని రక్షిస్తున్నాడు. నీకు ఏ గాయము తగలకుండా నీ గాయాల మీద వేసుకుంటలేదా? అని నీకు కవచం వలె ఉన్నాడు. రాళ్ళతో పట్టబడినప్పుడు రక్షించేవాడు ఆయన. నిన్ను చూడండి, మత్తయి సువార్త 8:9 చూడవసరలే. బహు కుష్ఠ రోగం వచ్చినప్పుడు అతను అందరూ వదిలిపెట్టేది. దేవుడు వదిలిపెట్టాడా? వదలేదమ్మా. నేను వదిలేడు దేవుడు, మరొకటి దేవుడు. ఈ చెక్క కూడా అందరూ వదిలేస్తారు, అందరూ వెలివేస్తారు. చెక్క చేసిన పొరపాటు ఏంటంటే చూడండి, దేవుని యొక్క వాక్య ప్రకారంగా తీసుకోవడమే కాదు, ఇవ్వడమే కాదు, తీసుకోవడం కూడా చట్ట ప్రకారంగా నేరమే కాదా? ఆ చెక్క వడ్డీ వ్యాపారం చేస్తాడు. ఎందుకు చేస్తాడంటే నువ్వు తీసుకున్న కనుక చేస్తాడు. కానీ ఆయన ఊరికి ఎవడు ఇచ్చాడా? ఎవరైనా దగ్గరికి వచ్చి వాళ్ళ ధనం కావాలని అడిగానుకో, అది అడిగాడు కనుక ఇస్తాను, లేకపోతే ఇస్తానా? చెక్కని అడిగారు కనుక ఆ చెక్క ఇచ్చాడు. కానీ తనంతటా తన వ్యాపారం చేస్తాడా? వడ్డీ వ్యాపారం చేసిన చెక్క పాడైపోతే కారణము ఒక మనిషి. పాడైపోతే కారణం ఒక మనిషే. ఒక మనిషి నాశనమైన కారణం ఒక మనిషే. ఒక మనిషి పాపంలో పడడానికి కారణము ఒక మనిషి. ఒక మనిషిని పాపంలో పడవేస్తున్నావు. ఒంటరిగా ఉన్న చూపు దేవుడు మాట్లాడినాడు. ఒంటరిగా ఉన్న చూపు దేవుడితో నడిచాడు. ఒంటరిగా ఉన్న చూపు ప్రార్థన చేసేవాడు, వాక్యం వినేవాడు, దేవుడితో మాట్లాడేవాడు, దేవుడి దర్శనం కోసం చేసేవాడు. ఎప్పుడైతే నా కుమారుడు ఒంటరిగా ఉంటూ మంచిది కాదని ఒక జతని ఏర్పరిచాడు, ఏం చేశాడు? పాపము చేసి అన్నాడు. అట్లా చేచా ఎంతమంది ఉన్నా దేవుడికి వచ్చిన సమయం దేవుడికి నువ్వు కేటాయించావు. ఒక్క మారు వాక్యం చదవు అంటే 10 మార్లు నువ్వు చిగిరింపబడతావు. చిగిరింపబడవా? పడిపోయిన అనుకుంటున్నావా? నలగబడి అనుకుంటున్నావా? శ్రమపడి అనుకుంటున్నావా? అది నీ మంచికే. ఒక్క మార్గం మోసబడి ఉన్నందుకే అది నీకు మంచి కొరకే. దేవుడి తలుపులు మూసాడంటే అది మంచి కొరకే. ఎందుకంటే ఆ మార్గం మంచిది కాదని దేవుడు ఆ మార్గం మూర్చబడి ఉన్నాడు. నిన్ను శ్రమల పాలు చేస్తాడా? ఇబ్బందుల పాలు చేస్తాడా? ఏర్పించాడా? ఇబ్బందులు పెట్టాడా? అది నీ మంచికే. మంచి మార్గం దేవుడికి ఇస్తాడు. మంచి మార్గం దేవుడు చూపిస్తాడు. ఎంత నలగబడి ఉన్నావో అంత విడుదల దేవుడికి ఇస్తాడు. ఎవడా? వేచి చూడు. వేరేవాడు వస్తువు కోసం నువ్వు ఆశపడుచున్నావే, అది నీది కాదు.
ఇదా అది వేరే కూడా ఆశపడతాడు. నీది ఏదైతే ఉందో దాని కొరకు నువ్వు ఆశపడాలి. అప్పుడు దేవుడు నీకు ఫలితం ఇస్తాడు. దేవుడు అంటున్న మాట ప్రకారముగా ఈ చక్కని దేవుడు ఏం చేస్తాడు? పలకరించాడు. ఆ పలకరింపుతో ఏం పొందాడు? మారు మనసు. చాలా మంది తల్లులు, తండ్రులు, కుమారులు బైబిల్ పట్టుకుంటారు కానీ మారు ప్రార్థనకి వెళ్తారు కానీ మార్పు వచ్చి అందరూ అదే వేషధారులు, పైకి భక్తి లోన వేషం, పైకి దేవుడి పెట్టము లోనేమో సైతాన్ పెట్టము, పైకేమో భక్తి పనిగా ఉంటాము, లోనేమో అవేతు పనిగా ఉంటాము. దేనికన్నా భక్తి పనికి వస్తుందా? పనికిరాదమ్మా. దేవుడి బిడ్డంటే పైకైనా లోనైనా ఒకేలాగా నిలబడి ఉండాలి. నిలబడుతున్నావా? ఏడుస్తూ వస్తున్నా, ఒక ఏనుగు కృంగిపోతూ వస్తుందంట. దాని ముందు ఏం వెళ్ళిందంట, ఏమంటుందంట, ఎందుకు నువ్వు ఏడుస్తున్నావంటే నీ పని బెస్ట్ అంటాడంట. ఏంటని అందరు తినే ఆహారము వాడికన్నా ముందు నువ్వు రుచి చూస్తామన్నంట. ఆ ఏనుగు వెళ్ళిపోయిన తర్వాత దోమ వచ్చిందంట. ఆ దోమ అంటుందంట, ఎందుకు ఏడుస్తున్నావంటే నీ పని బెస్ట్, ఎవడ పడితే వాడిని పుడుతున్నావు, ఎవడ పడితే ఇంట్లోకి వెళ్తావు అన్నాడంట. తర్వాత ఏమొచ్చిందంటే చీమ వచ్చిందంట. ఎందుకు ఏడుస్తున్నావంటే చీమ అంటుందంట, నువ్వు ఎందుకు ఏడుస్తున్నావంటే నువ్వే బెస్ట్, ఎక్కడ తీపి ఆహారం పెట్టినా అక్కడికి నువ్వే ముందు తినేస్తున్నావు అంట. తర్వాత ఏమొచ్చింది? పావురే అంటుందంట, ఎందుకు నువ్వు అన్న మాట నేను విన్నాను, నువ్వెందుకు ఏడుస్తున్నావు? చీమ గురించి మాట్లాడావు, దోమ గురించి మాట్లాడావు, నువ్వు ఏం గురించి మాట్లాడవే? అడిగిచ్చాడు. నీకు ఇచ్చే దేవుడు నీకు ఇచ్చాడు. నీకేమిచ్చాడు? బలమునిచ్చాడు. దేన్నైనా పడగొట్టే శక్తిని దేవుడు నీకు ఇచ్చాడు. ఆ చీమ, ఈగ, దోమ నిలబడి చెట్టును పడగొట్టే శక్తి నీకు దేవుడు నీకు ఇచ్చాడు కదా. ఎవరికి ఇచ్చే దేవుడు అడిగిస్తున్నాడు. వాడు దానికి ఈడదానికి కాదు. నీకు దేవుడు ఏది ఇచ్చాడు దాన్ని ఉపయోగించుకో. ప్రభా ఆడికి అది ఇచ్చావు, ప్రభా ఇడికి ఇది ఇచ్చావు, ప్రభా ఆడికి అది ఇచ్చావు, ప్రభాకి ఇల్లు ఇచ్చావు, ప్రభాకి పెట్లు ఇచ్చావు, ప్రభాకి పెళ్లి చేస్తావు, ప్రభాకి జాబులు ఇచ్చావు, ప్రభాకి చదువు ఇచ్చావు కాదు. ఎవరికి ఇవ్వాల్సిన దేవుడు అడిగిస్తాడు. ఎవడా? నీకు ఇవ్వాల్సిన దేవుడు నీకు ఇచ్చాడు. కానీ నువ్వేం చేస్తున్నావు? నీది నువ్వు ఉపయోగించుకోవడం మానేసి దాని మీద ఏళ్ళ మీద ఆశపడి ఏం చేసుకున్నావు? నీది నువ్వు పోగొట్టుకోలేదా? దేవుడు మాట్లాడుతున్నా ప్రేమైన సహోదరుడు, దేవుడు అందరికి ఇస్తాడు. నీకు ఇచ్చాడు. అందరి బిడ్డలాగే నువ్వు ఒక బిడ్డవు, అందరు కుమారులాగా నువ్వు ఒక కుమారుడివే. నువ్వు దేవుని కుమారుడివే. కానీ లోకంలో సహవాసించి ఇక్కడ దేవుడు మాట్లాడుచున్న మాటల ప్రకారముగా నశించుచున్న వాణ్ణి వెతికి రక్షించిన ప్రకారముగా అందుకు యేసు ఇతరుడు అబ్రహాము కుమారుని ఎందుకనగా నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉంది. ఏమొచ్చిందమ్మా? నువ్వు శ్రద్ధగా వాక్యం విన్నావంటే నీ ఇంటికి దేవుడు రక్షణ ఇస్తాడు. నువ్వు శ్రద్ధగా దేవుడి వాక్యం ఆలకించావంటే నీ కుటుంబానికి దేవుడు రక్షణిస్తాడు. నువ్వు శ్రద్ధగా వాక్యం ఆలకించావంటే నీ కుటుంబంలో ఏదైతే నడగబడిందో దానికి విడుదలిస్తాడు. నీ వినే బట్టి దేవుడు నీకు విడుదలిస్తాడు. బంధింపబడిన వాడిని విడుదల కలిగించడం వరకే దేవుడు ఇచ్చాడు. ఏ చెరసాలో బంధింపబడి ఉన్నావు, ఏ మార్గంలో బంధింపబడి ఉన్నావు, ఏ తాడు చేత బంధింపబడి ఉన్నావు, అటు నుంచి దేవుడికి వేగమే విడుదలిస్తున్నాడు. దేవుడి వైపు చూడు. సంతోషంగా దేవుడు ఎదుగు. దుఃఖముతో ఇటువాడు సంతోషమైన పంట పోయిదుడు అని వాక్యం చెబుతున్నాను. చాలా మంది ఏడుస్తున్నారు. ఎందుకు ఏడుస్తున్నారంటే రోధిస్తున్నారు. నీ దుఃఖముతో ఇత్తిన పంట సంతోషమైన పంటను పోస్తావు. పోయివా? అది నీది అనుకున్నావంటే ఎంత లేకుండా దేవుని ఎద్దకి తీసుకొస్తాడు. అది నీదు కాదని చెప్పు, అది నీ పక్కన ఎద్దకి దేవుడు రానిస్తాడా? అది నీకు కావాల్సిందంటే, నీకు సరిపడిందంటే, అది నీ దగ్గర ఉంటే నీకు సంతోషం కలగజేస్తుందంటే, అది నీ దగ్గర ఉంటే దేవుడితో నడిచావంటే అది వస్తువుని దేవుడు ఇస్తాడు. అది నిన్ను దేవుడిని వేరు చేస్తుందంటే నీ దగ్గర దేవుడు తీసేస్తాడు. తీసేయడా? ఆలోచించు. పోయిన దాని కోసం కాదు, దేవుడి కోసం ఆశ్రయించు. వెళ్ళిపోయిన వారి కోసం కాదు, ఉన్న దేవుడి కోసం ప్రార్థించు. పోయిన వారి కోసం కాదు, ఉన్న వాక్యం కొరకు ప్రార్థించు. ఈ వాక్యము చాలా బలమైనది. ఆలకించు. ఈ వాక్యము చక్కయ్య జీవితంలో ఎంతైన కార్యం చేసింది. నీ జీవితంలో కూడా కార్యం చేస్తుంది. నీ బ్రతుకుని మార్చేది నీ వాక్యమే. నీ జీవితం మార్చేది ఈ వాక్యమే. నీ కుటుంబంలో సంతోషం కలిగజేసేది ఈ వాక్యమే. ఈ వాక్యం ఎలాగైతే చక్కయ్య జీవితాన్ని మార్చిందో నీ జీవితానికి దేవుడు
మారుస్తాడు. వేచి చూడు, మారుతుంది జీవితము, వేదన చెందకము. దేవుడు వస్తాడు, నీ బ్రతుకు మారుస్తాడు. దేవుడు వస్తాడు, నీ జీవితాన్ని మారుస్తాడు. దేవుడు వస్తాడు, నీ మార్గాన్ని పరిశీలిస్తాడు. దేవుడు వస్తాడు, నీకు సరైన త్రావు దేవుడు ఇస్తాడు. ఎవడా? వేచి చూడు. అని రాకడ సమయం వచ్చే వరకు ప్రభా వేచి చూస్తాడు. దర్శించుకో, మాట్లాడుకో, ఊరికి వండుకో, దేవుడితో పోరాడి ఎత్తొచ్చి గెలువు దేవుడి దగ్గర. ఇర్మియా భక్తుని ఎలాగైతే దేవుడు ఆశ్రయించి బబులోను దేశంలో రాజుల అంటే ఘనత తొలగించాడో, నీకు దేవుడు కనిపిస్తాడు. ఎవడా? వేచి చూడమ్మా. రూబేను ఎక్కడంటే బురదలో పడిపోయాడు. ఎందుకు? తనకి వాక్యం అంటే తెలియదు, దేవుడు అంటే తెలియదు. తన తండ్రికి దేవుడు చేసేమో కానీ కుమార్కి దేవుడు చేస్తా తెలియదు. ఈనాడు చాలా మంది చూడండి, తెలియని వారికన్నా తెలిసిన వారే పాపానికి ఎక్కువ బాధ్యత అవుతున్నారు. దేవుడు అంటే తెలియని వారికన్నా తెలిసిన వారే ఎక్కువ పాపాలు చేస్తున్నారు. దేవుడు అంటే తెలియని వారే తెలిసిన వారే ఎక్కువ నేరాలు చేస్తున్నారు. వాక్యం తెలిసిన వారే ఎక్కువ నేరాలు చేస్తారు. చూడండి, చాలా మంది వాక్యము తెలియని వారికన్నా తెలిసిన వారే ఎక్కువ అన్యాయం చేస్తున్నారు. వాక్యం అంటే తెలిసిన వారే ఎక్కువ నేరాలు చేస్తున్నారు. వాక్యం అంటే తెలిసిన వారిగా తెలిసిన వారే ఎక్కువ పాపాలు చేస్తున్నారు కాదా? ఇది చేస్తే దేవునికి బాధ అని తెలిసినా కానీ చేస్తున్నారు. ఇది చేస్తే దేవుడు ఎంతో కృంగిపోతాడని తెలిసినా కానీ ఆ పని చేస్తున్నారు. మేలుకు ఒక మాట చెప్తున్నారు, చేసే పనులు వచ్చి లేవాలంటే చాలా కష్టం. ఇక్కడ లేగలంటే అది ఎటువంటి పని అయినా ప్రార్థన చేసావంటే దీంట్లోంచి నువ్వు లేగవచ్చు. లేగలేననుకుంటున్నావా? లేపే దేవుడికి తోడయ్యన్నావు. పడిపోనుకుంటున్నావా? బాగు చేస్తాడు. ఈ మనుషులు నీ జీవితంలోకి వచ్చారంటే నీ జీవితం పాడు చేస్తాడు. ఆ దేవుడి జీవితానికి వచ్చారంటే నీ జీవితాన్ని బాగు చేస్తాడు. చేయడా? ఈ మనిషిని హృదయం ఇచ్చావంటే ముక్కలు తీసేస్తాడు. అదే హృదయం దేవుడికి ఇచ్చావంటే విశ్రాంతి దేవుడికి అలాగే చేస్తాడు. అయ్యడా? వేచి చూడు నా ప్రియమైన సహోదరులారా, మనిషిని మాటలకు కృంగిపోకు, మనిషిని పెట్టిన నిందలకి కృంగిపోకు. దేవుడు నీకు విడుదలిస్తాడు. ఎవడా? ప్రార్థించి ఎన్నాళ్ళు ప్రార్థించాడు. మార్తలే ప్రభా, రోజు ప్రార్థన చేస్తాం ప్రభా, మార్తలే ప్రభా. యేసయ్యా, రోజు నీ మీదే ఆధారపడి బ్రతికా ప్రభా, నీ మీదే ఆదుకున్నాను ప్రభా. నువ్వు వస్తావని చూశాను ప్రభా. వస్తాడు. నీ బ్రతికి ఎప్పుడు మారుస్తాడంటే నిరంతరంగా అంటారు చూడవా, ఏమంటారు? పనికిరాడు పనికి వచ్చే పాత్రగా దేవుడు మారుస్తాడు. మనుషుడా, నీ బిడ్డలు పనికిరాన్నారా? నువ్వు ఇల్లు కట్టలేవని చెప్పారా? నీ అప్పులు తీరవని చెప్పారా? నీకు జాబ్ రాదు, ఇంకా నువ్వెందుకు పనికిరాని వాడిని అందరూ ఏడ్పించాడా? దేవుడు సీక్రెట్ గా కార్యించాడు. విస్తారమైన కార్యం దేవుని పక్షం చేస్తాడు. 10,000 మందిలో దేవుని కార్యం చేస్తాడు. 1-2 మధ్యలో కాదు, 10,000 మందిలో గొప్ప కార్యం దేవుని పక్షాన చేస్తాడు. ఈడంటే ఎర్రోడు కర్రట్టుకుని సముద్రం నుండి పాయగా చేస్తాడా? ఈ పక్క నుంచి ఆ పక్క ప్రయాణం చేయాలంటే వాడ కావాలి, ఈ పక్క నుంచి ఆ పక్క వెళ్ళాలంటే ఈ యొక్క ధోని కావాలి. కానీ ఎలా అంటే మీరు భయపడుకుని, నా చేతిలో ఉన్న ఆయుధము చాలా బలమైనది, అది దేవుడు నాకేమిచ్చాడు, నా చేతికి అప్పచెప్పాడు. బైబిల్ అంటే చాలా బలమైన చేసా. ఏ కుటుంబం అయితే వెలిగించబడాలంటే, ఏ ఇంట్లో అయితే వాక్యం ఉందో ఆ కుటుంబము వెలిగిస్తారు. నీ హృదయం వెలిగించబడాలంటే వాక్యాన్ని కంటగట్టుకో. నువ్వు మారాలంటే వాక్యం శ్రద్ధగా ఆలకించు. రేగి పగలని పని చేస్తూ చాలా మంది అనుకుంటారు, వీడంటారు, ఇరుడు అనుకుంటారు, ఏలం చేస్తారు. దేవుడి దర్శనం ఏలం చేయకు. చేయొచ్చా? యోనా, నోవహు జీవితంలో చూడండి, ఎంతో మంది దగ్గరికి వెళ్ళి చాటింపు వేస్తారు. ఏం చెప్పాడు? ఇదిగో మన గ్రామం మీద కంట దేవుడు అక్కడ వస్తుందంట, ఆయన ఉగ్రత వస్తుందంట, నీరు పొంగుచున్నదంట, మనందరం నశించిపోతామంట, దాంట్లో మునగబడిపోతామని చెప్తే వాళ్ళందరూ ఏం చేస్తారంట? ఏలం చేస్తారు. చాలా మంది దేవుడు పెట్టి ఏలం చేస్తున్నారు. ఆ రాకడ వస్తుందంట, రక్తంలో పేరిపోతామంట,
రక్తంలో మునిగిపోతామంట, చచ్చిపోతామంట, దేవుడు చంపేస్తాడంట అని ఏలం చేస్తున్నాడు. ఎవడైతే ఏలం చేస్తాడో వాడు కంపల్సరిగా నశించిపోతాడు. నశించిపోడా ఇక ఆ దేవుడే తప్ప ఎవరు కూడా రక్షించునే రక్షించు. ఆ రోజు శ్రమ నుంచి తప్పించే నాదుడు ఎవరు లేడు. ఉన్నాడా? ఇవి నేను ఇష్టసరంగా మాట్లాడినాకో ఆనాడు నువ్వు ఎంత ట్యాక్లేసినా ఎవరిని మాట పట్టించుకోడా. నీ జీవితం అంతా బాగున్నప్పుడు మోకరించి ప్రార్థించు. నీ జీవితంలో ఏ కీడు దేవుడు రాను రానిస్తాడా? నీ కుటుంబం వెలుగుతూ ఉన్నప్పుడే ప్రార్థించు. నీ కుటుంబంలోకి ఎప్పుడు చీకటి దేవుడు రానిస్తాడా? నీ జీవితం బాగున్నప్పుడే ప్రార్థించి నీ జీవితం పాడకుండా దేవుడు చూస్తాడు. చూడా, అన్ని ఉన్నప్పుడే సుధారణ చేయాలి. అన్ని పోయాక పవ్వా అంటే దేవుడిని మాట్లాడరా? నువ్వు ప్రభు అన్నావు, పాపలు అన్నావు, దేవుడికి వినపడతా. అందుకే దేవుడు అన్నాడు, నీ శరీరం అంతా సహకరించినప్పుడే నీవు నన్ను ఎదగావంటే నీ శరీరం సహకరించినప్పుడు నా ఆత్మ నీకు ఇస్తాను, నువ్వు ఎదిగించవడిగా దేవుడు చేస్తాను. కనుక ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుడు ఆసక్తి కలిగిన వాడు, దేవుడు పరిమయమైన వాడు కనుక నీవు దేవుడు వాక్యం విను. ఇది చాలా మంది జీవితాలు పాడు చేసుకుంటున్నారు. నేను ఒక్కొక్కసారి అనుకుంటా, ప్రభా సమయం ఎలాగైతే చిన్నప్పుడే వాడబడుకున్నామో నన్ను కూడా చిన్నప్పుడే పిలుచుకొచ్చుకో ప్రభా. నా జీవితం నాకు ఇప్పుడు 23 సంవత్సరాలు దేవుడు వచ్చాడు. నా జీవితం అనుకుంటా ప్రభా 19 సంవత్సరాల జీవితం లోకానికి అసలు బానిసైపోయింది, లోకానికే నడిచాను ప్రభా. ఎందుకు పెట్టుకున్నా? చిన్నప్పుడైనా చేపట్టుకుంటే ఇన్ని సంవత్సరాల సేవ చేయను ప్రభా అని అనుకుంటున్నాను. అది మన చిత్తం కాదు, దేవుని చిత్తం. అని ఎప్పుడు ఎవరు ఎన్నుకుంటాడో తెలియదు తెలుసా? దేవుడు నీతి మంతుని అనిపిస్తున్నాడు అనుకోకమ్మా. తాగుబోతుని దేవుడు పిలవచ్చు అనుకుంటారు చాలా మంది. చూడండి, ప్రభా ఎందుకు పనికిరాను ప్రభా, తాగుబోతుని ప్రభా, తిరిగిపోతుని ప్రభా, వేసిన ప్రభా, పాపిన ప్రభా, వేషాత్మతో పడినవాడు ప్రభా, చోటు వాడివాడు ప్రభా, మోసం చేస్తాడు ప్రభా, నేను పనికిరానుకుంటావా? దేవుడు నిన్నే పిలుస్తాడు. పిలవడా? ప్రవక్తలు బైబిల్ గ్రంథంలో చాలా మంది ప్రవక్తలు ఉన్నారు. వారందరూ కూడా ముందు నీతిమంతులు కాదు, పాపముతో పడి బురదలో పడి ఆయన రక్తముతో కడగబడిన వారే అందరూ కదా. అందరూ పడ్డవాడే, తిరిగి లేచిబడి ఉన్నవాడు. నువ్వు పడిపోయి ఉన్నావా? పాపములు పడిపోయావా? ఒక లోపల పడిపోయావా? ప్రార్థించి ఆయన రక్తముతో కడగబడిచిందని, ఆయన మూలమైన రక్తముతో కడగబడి నేనేం చేస్తాడు? పరలోక రాజ్యం నేను వారసుడిగా జీవించినాడు. జక్కై నలిగితే దేవుడు దర్శించి తన జీవితం దేవుడు మార్చాడు. నీ జీవితం మారుస్తాడు. చాలా మంది అనుకుంటారు, నాకు బిడ్డలు ఉన్నారు, భార్య ఉంది, ఏ పని చేతి కాయకుండా ఉన్నాను, తక్కువగా చూస్తున్నారు. ఒకవేళ నువ్వు భయపడదు. చక్కై జీవితంలో దేవుడు ఎలాగైతే కార్యం చేస్తాడో నీ జీవితంలో దేవుడు కార్యం చేయబోతాడు. చేయడా? నీకు ఒక పని సిద్ధపరుస్తుంది. వేచి చూడు, ఆలోచించు, ప్రార్థించు. ఆ ప్రార్థన ఒక మార్గం చూపిస్తుంది, ఆ ప్రార్థన ఒక గమ్యం చూపిస్తుంది. ఈ ప్రార్థన జీవితానికి అనేక మేలు చేస్తుంది. పనికిరాని అనుకుంటున్నావు, నువ్వు అనుకుంటే సరిపోతుంది. అందరూ అంటారు, అదేమంటారు, తినేసి ఇంటికి ఉన్నా కానీ ఏం పని చేసుకోవచ్చు కదా, ఏ పనికి చేత కదని హింసించి మాటల బాధ పెడుతున్నారా? నువ్వు ఆ మాటలే బాధపడకు. ఆ బాధ దేవుడికి మోకించి ప్రార్థన చేసేవంటే ఆ బాధలో దేవుడికి సంతోషం అనే మార్గం చూపిస్తాడు. చూపించడా? ఆయన ఊరికి నువ్వు వదిలిపెట్టా. మనం అనుకుంటాం, చాలా మంది అనుకునే వాళ్ళు ఏం చేస్తా, ఆదివారం బైబిల్ బయటకుని తెల్ల బట్టలు వేసుకుని ప్రార్థనకి వెళ్తారు చూడండి. అది ఒక్కరు ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు. చెట్ల కింద, పొట్ల కింద పేకాటలాడుతూ, తాగుతూ, మందు తాగుతూ, సిగరెట్ కాలుతూ మేము కూర్చున్న వాళ్ళని దేవుడు చూడనుకున్నావా? దేవుడు ప్రతి స్థలమును చూస్తాడు. చూడా? అలాగే కదా, ప్రతి నరుడు నడిచే ప్రతి స్థలమున కంటికి తేటగా కనబడుచున్నది అని దేవుడు వాక్యం. ప్రార్థన చేసేవాళ్ళే కాదు, ప్రార్థన చేయని వాడు కూడా దేవుడు చూస్తాడమ్మా. బైబిల్ పట్టుకున్న వాడే కాదు, బైబిల్ పట్టుకున్న వాడు కూడా దేవుడు చూస్తాడు. కానుకలు ఇచ్చేవాడే కాదు, కానుకలు ఎవరు కూడా దేవుడు చూస్తాడు. కొంతమందికి ఉన్న ఆలోచన ఏం చేస్తా అనుకుంటాను, నేను ప్రార్థనకి వెళ్తలే కదా, నేను దేవుడి దగ్గరికి ఎప్పుడు వెళ్ళలే కదా, నా బ్రతుకు మారుతుందని అనుకుంటాను. నీ బ్రతుకు మారుతాడు. చెక్కయ్యకి దేవుడు తెలియదు, కానీ దేవుడికి చెక్కయ్య ఏంటో తెలుసు.
నీకు దేవుడు తెలియమో కానీ నువ్వు దేవుడు తెలుసు ఎలా దేవుడు నడుస్తూ వెళ్తున్నాడు. యెరూషలేము, సమరయ, గలిలయ ఆ ప్రదేశాన్ని తిరిగి 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 వస్తున్న ప్రాంతంలో ఒక గుడ్డివాడు నడుస్తూ వెళ్ళి ప్రభా 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 ఏమంటున్నాడు? ప్రభా నేను గుడ్డివాడు ప్రభా, నా కళ్ళు తెరిపించు ప్రభా అంటే నువ్వు చెప్పక ముందు నువ్వు గుడ్డివాడని దేవుడు తెలుసు లేదా? ఏమి అంటున్నాడు? ప్రభా నేను బాలుడిని, పసివాణ్ణి, ఎవరి వయసు వాణ్ణి, బాలుడిగా ఉన్నవాడిని, చిన్నవాడిని, ఎరువాడిని, నాకు ఏం చెప్పలేదు. ఆ మాట నువ్వు అనుకో, నువ్వేంటో నాకు తెలుసు. తెలిసే దేవుడిని పిలిచాడు కదా. ఎక్కడో ఉన్నవాడు అవి నీకు కావాలంటే వాడు వీడు చెప్తూ తెలుస్తుంది. కానీ దేవుడికి ఎవరు చెప్పాల్సింది? నువ్వేంటో, నీ జీవితం ఏంటో, నీ పరిస్థితి ఏంటో నీ మనసులో ఎరగ దివాడే. నీ మనసులో ఏ వ్యాధి ఉందో దేవుడు తెలుసు. నువ్వు దేనికి దుఃఖిస్తున్నావో దేవుడు తెలుసు. నువ్వు దేనికి ఏడుస్తున్నావో దేవుడు తెలుసు. ఆయన మందిరానికి రాకముందే నీ మనసుని దర్శించాడు. దర్శించడా? దేవుడు నన్ను చూడాలనుకున్నాను. చాలా మంది అనుకుంటారు ఒక గ్రామంలో అంతా చక్కగా అయితే పని చేసుకున్నాడు, అందరూ వర్క్ చేసుకున్నాడు. ఒకరేమో మంత్రంలో సంఘటన చేసుకున్నాడు, ఒక అతనేమో లోకముద్ర స్థానం నడిచేవాడు. వాళ్ళిద్దరూ ఒక రోజు త్రాగుతూ ఒక రోజు అనుకున్నారంట, సంఘపతి చేసుకోవాలన్నట. నువ్వు కూడా నాతో ప్రార్థనకి రావచ్చు కదా అన్నాడంట. ఎవరో సంఘబద్ధ నువ్వు కూడా నాతో పాటు ప్రార్థనకి రావచ్చు అన్నాడు. సరే మాట్లాడితే సమాధానం చెప్పాడంట. ఏంటంటే సరే నువ్వు ప్రార్థనకి వెళ్తావు కదా, నీలో ఏం మార్పు వచ్చింది? సమాధానం అంతా నేను ప్రార్థనకి వెళ్తానే. నువ్వు ప్రార్థనకి వెళ్తున్నావే, నువ్వు నేను కలిసి తాగితేదా? నువ్వు ప్రార్థనకి వెళ్తున్నదే, నువ్వు నేను కలిసి సిగరెట్ కాల్తలేదా? నువ్వు ప్రార్థనకి వెళ్తున్నావు, నేను ప్రార్థనకి వెళ్తలేదే, ఇద్దరు కలిసి పాపం చేస్తలేదా? నేను మందిరానికి రావాలంటే ఈ త్రాగుడు మానేవాలి. నేను మందిరానికి రావాలంటే ఆ సిగరెట్ మానేవాలి. నేను మందిరానికి రావాలంటే ఆ పాపం మానేవాలి. ఎప్పుడైతే అవన్నీ దూరంగా ఉంటానో అప్పుడు నేను దేవుడి దగ్గరికి వస్తాను. దేవుడికి మహిమ కలిగిన గాక. నీకు నాకు తేడా లేదు. ఎప్పుడైతే నీకు నాకు తేడా వచ్చిందో అప్పుడే నేను మందిరానికి వస్తాను. చాలా మంది సంఘంలో బైబిల్ పెట్టుకుంటారు, సంఘంలో పాపాలు చేస్తారు. బైబిల్ వదలరు, పాపాలు వదలరు. దేవుడిని వదలరు, పాపాత్మలు మాట్లాడరా. పాట పాడతారు కానీ పాటకు తగ్గ బిడ్డలుగా ఉండరు. వాక్యం వింటారు కానీ వాక్యకు తగ్గ బిడ్డలుగా నడుస్తారా? ఒక మార్గం బాగుందని ఇంకొక మార్గం బాగుందని ఏమని చేయకు. ఈ మార్గం బాగానే ఉంది, నీ కుటుంబం బాగానే పోషించబడుతుంది, నీకు అంతా సంతోషంగా ఉంది. ఎదుటికి ఏమీ లేదా అది గుంచుడిగా మాట్లాడుతుంది. అది ఏమని చేయకు. రేపొద్దు నీకు అదే స్థితిలోకి రావచ్చు. ఎదుటి మార్గం చేసుకుని వెటకారం చేయకు. చేచా చేయకమ్మా. ఈయన వాక్యం చూడండి. సింహము ఎంత ఆకలేసినా చావనంటే చేస్తాడేమో కానీ గడ్డి తింటదా? కానీ కావలసిన మాంసాహారం వచ్చేదాకా గడ్డి కానీ చెట్లు ఆకులు కానీ ఏమైనా తింటదా? నువ్వు దేవుడు కుమారుడు కనుక నీకు రావాల్సిన దగ్గరికి వచ్చేదాకా నువ్వే పాపం చేయకు. చేయొచ్చా? చేయకనే దేవుడు వాటి చెక్కగా ప్రభు నేను చేస్తుంది తప్పను, ఆ తప్పుని సరిదిద్దుకోవాలంటే అని అన్నాడు కదా. 8వ వచనంలో పేదలకు నేను ఇచ్చేది ప్రతిమా చెక్కే నిలబడి ఇదిగో ప్రభు నా ఆస్తి సగ భాగము పేదలకు ఇచ్చేస్తున్నాను. ఏమంటాడమ్మా? చేస్తున్న తప్పు సరిదిద్దుకుంటున్నాడు. ఎవరు? చెక్కయ్య. మనం తప్పు చేస్తావు, ఇంతనే పిలిమున్నా ఉండొచ్చు. చెక్కే తప్పు చేస్తాడు. ఏం తప్పు చేస్తాడు? ఎవరైనా పాడు చేయలే. ఏం చేస్తాడు? 10 రూపాయలు 100 రూపాయలు ఇచ్చాడంటే 100 రూపాయలకు 100 రూపాయలు వడ్డీ వ్యాపారం చేసేవాడు. అది ఎందుకు తీసేవాడు చేస్తా? మనిషి నేర్పించాడు. ఆడు చేస్తున్నాడు, ఈడు చేస్తున్నాడు, ఆడికి వెళ్తున్నాడు, ఈడికి వెళ్తున్నాడు, ఆడు తాగుతాడు, ఈడు తాగుతాడు, ఆళ్ళు నడుస్తాడు, ఈడు నడుస్తాడని, వాళ్ళు చేస్తున్నాడు, ఏం చేస్తున్నాడని, ఒకరికొకరు చేస్తున్నాడని. ఏం చేస్తాడమ్మా? దేవుడు ఎందుకు చెప్పాడు? ఏం చెప్పాడు? తల్లి ఎట్టిదో వారి బిడ్డ కూడా అట్టివారే. చూడండి,
ఏ చెట్టుకి అదే కాయ కాస్తుంది. ఏ రోజు కాస్తనయా? పాపం అంటే తెలియని తల్లిదండ్రులకి పాపాలు చేసి బిడ్డలు పుడుతున్నారు. మంచి పేరు కలిగిన తల్లిదండ్రులకి చెడ్డ పేరు నుంచి బిడ్డలు పుడుతున్నారు. అంటే ఎందుకంటే ఈ తల్లిదండ్రులు వీళ్ళ బిడ్డల్ని దేవుడికి అంత కడతలే, లోకానికి అంత కడతాం. లోకం మనుషులతో పోలుస్తున్నారు కానీ దేవుడితో పోలుస్తున్నారా? ఆయన ఎక్కడ ఆ కలవరి గిరిలో రక్తము కాచింది దేని కొరకంటే నీ పాపము కొరకే. ఆ కలవరి గిరిలో ఆయన దెబ్బతిపోయింది దేని కొరకంటే మన పాపము కొరకే అని వారికి నేర్పిస్తున్నావా? దేవుడు అంటే ఎండిపోయి లోకానికి చాలా మంది తెలుసా? అందుకే దేవుడు అన్నాడు, ఈ పూర్వీకులు నా దృష్టిలో జకర్యా అన్నది మాట. జకర్యా గ్రంథంలో మొదటి అధ్యాయంలో అంటున్నాడు, ఏమంటున్నాడు? నీ పితరుల పూర్వీకులు నాకు ద్వేషాత్తులుగా అంటే పాపము చేసి ఉన్నారు, నాకు విరోధులుగా ఉన్నారు, వారు మార్గం నాకు నచ్చలేదు. నువ్వు అట్లా ఉండకుండా నీ మార్గం మంచిగా ఉంచుకోను. నీ పూర్వీకులు చేసిన పనులు చేయకు. నీ పూర్వీకులు నాకు దృష్టిలో ఎలా ఉన్నారు? అపహాసులుగా ఉన్నారు, దుష్టులుగా ఉన్నారు, నీచులుగా ఉన్నారు, పనికి రాని పాత్రలుగా ఉన్నారు. నువ్వు అలా ఉండకపోవచ్చా? తండ్రి తాగి కుమారుడు తాగితే కుటుంబం ఏమో ఉంటుంది. తల్లి తప్పు చేసి కుమారుడు తప్పు చేస్తే ఆ కుటుంబం ఏ విధంగా ఉంటుంది? ఉండదా? తండ్రి అలాగే తాగిపోతే పనికి రాదు కదా. నేను నిలబడి నా ఇంటిని సరిదిద్దుకోవాలి. పోనీ నా కుమారుడు తాగుతాడు కదా, నేనైనా మానేసి నా ఇంటిని సరిదిద్దుకోవాలని జ్ఞానం ఉందా? నా తల్లి తప్పు చేస్తున్నా నేను చేయకూడదు అని కుమార్తెకి ఆలోచన వస్తుందా? నేను చేస్తున్నానే కదా, నా కుమార్తె తప్పు చేస్తుంది, నేను ఆ తప్పు చేయకూడదు అని ఆలోచన తల్లికుందా? లేదు. అందుకే దేవుడు అంటున్నారు, మీరు ఏమి ఇచ్చుచున్నారో అదే మీరు పోయిదురు. వరి ఇత్తి మొక్కజొన్న పోయగలమా? మొక్కజొన్న ఇత్తి పత్తి పోయగలమా? పోయగలమా? నువ్వేమి ఇచ్చుచున్నావు అదే తిరిగి పోస్తావు. నువ్వేదైతే నీ బిడ్డలంతా చేస్తున్నావో వారు అదే చేస్తారు. నీ బిడ్డల కలిగి నువ్వేం చేస్తున్నావో అదే నువ్వు చేస్తావు. తాగుతున్నావా? బయట తాగేసి వాసన రాకుండా ఇంట్లోకి వచ్చి ఉండు. ఆ వాసన వచ్చిందనుకో నీ బిడ్డలు దానికి బానిసైపోతారు. అవునా? చాలా మంది తల్లులు పాపాలు చేస్తారు. ఎవరి ముందు? బిడ్డలంతే పాపం చేస్తారు. వారేం చేస్తారు? నా తల్లి చేస్తుందంటే కట్టే కదా అని ఆ బిడ్డ కూడా అదే త్రోవలోకి వచ్చేది. రాదా? చాలా మంది అలాగే మార్గం తెలిసినా తప్పుపోయి తిరిగి వాళ్ళు చాలా మంది లేరా? అది మంచి మార్గం కాదు అని చాలా మంది తెలుసు. తెలిసిన వారు తిరుగుతున్నారు, తెల్లవారు కూడా తెల్లవారు చేసిననుకో అది తెలియకనుకోవచ్చు. తెలిసిన వారు చేస్తున్నారంటే దానికి ఏమంటున్నారు? అది గర్వం బట్టి చేస్తున్నారు కదా. జాగ్రత్త మంత్రమైన సహోదరులారా, ఒక్కసారి మొసలి నోట్లో నీ కాలు చిక్కబడిందంటే నీవు ఎందుకు పనికిరా? పడవస్తావా? అది నీ కాలు నుంచి తలదాకి మింగేస్తావు. ఈ సైతంగా చేస్తున్నాను. తప్పించుకోవడం చూడు. నువ్వు ప్రార్థన చేస్తావంటే నీ తల ఎగిరిపోయినా ఆ దాంట్లో ముసలి కొట్టులోకి వెళ్ళిపోయిన దేవుడానికి తీసుకోవాలి. తీసుకురాడా? నువ్వు ప్రార్థన చేయి. నీకు శ్రమ వచ్చిందా? దేవుడు చూసుకుంటాడు. ప్రార్థన చేయి. మునుగు పడిపోయినావా? పైకి లేవనెత్తాడు. ఆయన ప్రార్థన చాలా పవర్ఫుల్. ఆయన ప్రార్థన చాలా బలమైనది. కరెంట్ షాక్ కొట్టిన వాడు గదిగిదోడే చచ్చిపోతాడు తెలియదు, కానీ దేవుడు ప్రార్థన చేసిన వాడు కంపల్సరిగా మాట్లాడు మాట. కరెంట్ షాక్ చూడండి, ఒకడు చచ్చిపోతాడు, ఒకడు బతుకుతాడు, లేకపోతే అటు ఇట్లో ఉంటాడు. కానీ దేవుడు ప్రార్థన చేసిన వాడు కంపల్సరిగా అటు ఇటు కాదు, కంపల్సరిగా మాట్లాడు మాట. అటు ఇటు ఉండదు, కంపల్సరీ మారిపోతాడు. మోకరించి ప్రార్థించు, నీ జీవితంలో దేవుడు మారుస్తాడు. నీ కుటుంబానికి దేవుడు నిమిస్తాక దేవుడు అన్నాడు కదా, అందుకు యేసు ఇతడు అబ్రాహాము కుమారుడే, ఎందుకనగా నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది. దేవునికి మహిమ కలుగును గాక. ఏమొచ్చిందమ్మా? జగన్కి ఏమొచ్చింది? రక్షణ వచ్చింది. ఎవరైతే శ్రద్ధగా దేవుడు వాక్యం వింటున్నారో వారి కుటుంబానికి దేవుడు రక్షణ ఇస్తాడు. వారి కుటుంబాన్ని దేవుడు ప్రేమైన సహోదరులుగా ఈ మధ్యకాల సమయంలో దేవుడు ఎంతో
మాట్లాడతాడు. ఈ మధ్యకాల సమయంలో నీ దేవుడి స్థితిని మారుస్తాడు. ఈ మధ్యకాల సమయంలో దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. ఈ మధ్యకాల సమయంలో నిన్ను పనికి రాక ఉన్న చెట్టును నిన్ను చిగురింపు వారికి దేవుడు చేస్తాడు. నీ బిడ్డలు పీడిస్తున్నారా, నీ బిడ్డ పనికిరాని పాత్ర వలె ఉన్నారా, దేవుడు మారుస్తాడు. మార్చడా ఒక్క బిడ్డ కాదు, ఒక్క బిడ్డ కాదు, సంఖ్య లేదు. పెద్దోడు నలుగున్నాడు, చిన్నోడు ఎలాగొన్నాడు, 3 ఎలాగొన్నాడు. ఏంటి ప్రభా అంటున్నావా? వారు ముగ్గురిని ఒక త్రావులో దేవుడు తీసుకొస్తాడు. ఎప్పుడంటే నువ్వు కన్నీటితో దేవుడికి మొర్ర పెట్టినప్పుడు. నా కుమార్తె రోధిస్తుంది, నా కుమార్తె ఏడుస్తుంది, నా కుమార్తె ఎందుకైతే కృంగిపోతుందని దేవుడు ఒకరోజు నీ మీద ఎత్తుతాడు. పంట కోసే సమయం వస్తుందంటే నువ్వు కన్నీటితో ఎత్తింది సంతోషమైన పంట వేస్తాడు. ఎప్పుడు చేస్తా? నీ బిడ్డలందరినీ నీ మార్గంలో దేవుడు తీసుకొస్తాడు. ఎప్పుడు చేస్తా? నువ్వు మోకరించి కన్నీటితో ప్రార్థించినప్పుడు. కనుక ప్రియమైన నా సహోదరులారా, జగ్గయ్య జీవితం ఎలాగైతే పాడైపోతుందో దేవుడు బాగు చేస్తాడు. ఒకవేళ ఆ మార్గం మీరు ఉన్నారా, వాక్యం ఆలకించు, నీ బ్రతుకు మారుస్తాడు, నీ స్థితిని మారుస్తాడు. కనుక ప్రభువుని ఎవరైతే పరిశుద్ధంగా నిలబడుతున్నారో వారి పక్కన దేవుడు వ్యాజ్యం ఆడతాడు. వారికి ఏ కీడు రాకుండా, ఏ అపాయం రాకుండా మిమ్మల్ని బిడ్డలని దేవుడు తన రెక్కల నీళ్ళు కాచి కాపాడతాడు. కనుక ఎన్నో వెతికాడు, అంతా శూన్యమే. చివరికైతే నీలోనేనో కానీ మనతో ఈ లోకం ఒక మాయని తెలుసుకున్నాను, ఏది నా సొంతం కాదనుకున్నాను. ఈ లోకం ఒక మాయని తెలుసుకున్నాను, ఏది నా సొంతం కాదనుకున్నాను. తప్పిపోయిన కుమారుని నేనైతే నా కొరకే నీకించే తండ్రి నాయసే. తప్పిపోయిన కుమారుని నేనైతే నా కొరకే నీకించే తండ్రి నాయసే. ఈ లోకమంతానే నోడు దగినా లేవయ్యా ఎక్కడ ఆనందం. నీ సన్నిధిలో ఒక క్షణం గడిపినా నా హృదయం పొంగెను, నా హృదయం పొంగెను. నీలోనే ఆనందం, నా దేవా నీలోనే నాకు జీవం. నీలోనే ఆనందం, నా దేవా నీలోనే నాకు జీవం. మహిమ కలుగునుగాక. నీవు సంతోషం 5 నిమిషాలు ఇస్తుంది. ఈ సుఖం నీకు 5 నిమిషాలు సంతోషం ఇస్తుంది. దేవుడితో 100 సంవత్సరాలు కష్టపడ్డామంటే 1000 సంవత్సరాలు దేవునికి సంతోషం కలిగేస్తాడు. కలిగేడా? చాలా మంది అనుకుంటారు మనతోనికి ఎందుకు వస్తారు తెలుసా? వారికి ఉన్న సమస్యలు ఎలా చెప్పుకో తెలియక దేవుడు చెప్పుకుంటారు. చాలా మంది ఈ లోకంలో ఎన్నో వెతికాను, ఎక్కడ తిరిగాను, ఎక్కడ కూడా నాకు సంతోషం లేదు. ఈ మందుడు నాకు ఏం దొరికింది? సంతోషము దొరికింది. ఒకవేళ దుఃఖంలో ఉన్నావా, నీకు ఎక్కడైతే దగ్గరలో మందిరం ఉందో ఆ మందిరంలోకి వెళ్ళి ఒక్క క్షణం మోకరించు. నీ కష్టమైన బ్రతికిని సంతోషం విడుదల కలగజేస్తాడు. కలియుడా ఆయన మందిరము మాదా బతుకుని మధురముగా మార్చు, మధురముగా మార్చాడు. నీ జీవితం మధురిగా మారుస్తాడు. పెరుగు వేసిన గృహం వల్లే ఉన్నావా, పనికిరాని చెట్టు వల్ల ఉన్నావా, కొమ్మల వాడి పడిపోయిన చెట్టు వల్ల ఉన్నావా, పగిలిపోయిన గోడ వల్ల ఉన్నావా, వాడబడిన తేజ నక్షత్రం వల్ల ఉన్నావా, చీకటి కమ్మిన గృహం వల్ల ఉన్నావా, ఒక్క ప్రార్థనతో నీ జీవితాన్ని దేవుడు సమస్తమును తల్లకిల్లుగా మారుస్తాడు. మార్చుడా? కనుక దేవుడి మీద ఆధారపడి బ్రతుకుని నీ బ్రతుకుని దేవుడిని సమర్పించుకుని యెహోవాతో నడువు. ఆయనతో నడిస్తే ఎంతో సంతోషం, ఎంతో ఆనందము. లోకములో ఉన్న వాటికన్నా మిన్నైనది దేవుని ఎంత ఉంది. కనుక యెహోవాతో నడిచి నీ బ్రతుకుని దేవుడు మారుస్తాడు. నీ జీవితాన్ని దేవుడిని సమర్పించుకుని నిన్ను, నీ కుటుంబాన్ని దేవుడి, నీ రాకపోకలు దేవుడు నేను కాచి కాపాడి దీవించి అన్యోన్యంగా దీవించి ఆస్వాదించి నడిపించబడును గాక. ఆమె ప్రార్థన చేసుకున్నాం. సర్వాధికారి